పాదయాత్రలతోనే జనం మెచ్చరు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తానంటున్నారు. ఇది ఒక ప్రకటనలా లేదు, బెదిరింపులా ఉంది. ప్రజలు దారుణమైన సంఖ్య 11తో దించేసినా ఆయన ధోరణిలో మార్పు లేదు. పాదయాత్రలతోనో నెత్తిన చేతులు నుదుట ముద్దులు పెట్టడంతోనో అధికారంలోకి రాగలమన్నది భ్రమే. అది గతం, వర్తమానం అలా లేదు. రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చేసిన పాదయాత్ర కానీ, పార్టీలను అధికారంలో కూర్చోపెట్టగలనని గొప్పగా చెప్పుకునే ప్రశాంత్ కిషోర్ బీహార్ పాదయాత్ర కానీ, షర్మిల తెలంగాణ పాదయాత్ర కానీ ఎటువంటి ఫలితాలు ఇచ్చాయో చూస్తున్నాం. పాదయాత్రలకు ప్రజలు లొంగరు అన్నది స్పష్టం. పాదయాత్ర చేసే నాయకుడి మీద ఏర్పడే నమ్మకమే ముఖ్యం. జగన్ రెడ్డి నమ్మకాన్ని గెలుచుకునే ప్రయత్నం చేయకుండా దబాయింపులకు దిగుతున్నారు. ప్రజలు గతంలో ఆయనకు అధికారం ఇచ్చింది. కొత్త రాష్ట్రాన్ని భారతదేశ పటంలో కొంతలో కొంతైన ఆంధ్రులు సగర్వంగా చెప్పుకోగలిగేలా చేయగలరనే ఆశతోనే కానీ ఆయన ఏం చేశారు చూశాం. అసెంబ్లీలో, మీడియా సమావేశాల్లో ప్రత్యర్థి పార్టీల నేతల కుటుంబ సభ్యులను, ముఖ్యంగా మహిళల్ని సమాజం చేత్కరించే భాషతో మాట్లాడించడం, ఆ మాటలకు పగలబడి నవ్వటం, పైగా నా మనసు గెలుచుకున్నావు అని పొగడటం, ఇది జగన్ రెడ్డి వ్యవహార శైలి. ఇటువంటి రాజకీయ వాతావరణాన్ని దేశంలో ఎప్పుడు ఎక్కడా చూసి ఉండం. దీనిని ప్రోత్సహించిన ఆ పార్టీ అధ్యక్షుడిలో ప్రజలకు సాడిస్ట్ అవశేషాలే కనిపించాయి కానీ సాత్విక ప్రజారంజక పాలన ఛాయలు కనిపించలేదు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజల ఖాతాలోకి నేరుగా సొమ్ము జమ చేస్తే చాలు, తానేమీ చేసినా జనం పట్టించుకోరు అనే అభిప్రాయం తప్పు అని నిరూపణ అయినా ఆయనలో మార్పు లేకపోవడం విశేషం. మద్యం, ఇసుక, మట్టి, భూ ఆక్రమణలతో రాష్ట్రాన్ని లూటీ చేస్తూ ఉన్న 175కి 175 సీట్లు తనవే అనే మైకంలో ఆయన జనాన్ని తప్పుగా అంచనా వేశాడు. ఇప్పుడు అదే భ్రమల్లో ఉన్నాడు. కూటమి ప్రభుత్వం మీద తన జనాన్ని అబద్ధాలతో రెచ్చగొడుతున్నాడు. తమ నాయకులందరినీ అన్యాయంగా జైలుకు పంపుతున్నారని, కక్ష సాధింపు అని మీడియా ముందు వగుస్తున్నారు. అయినా ఇది నీవు నేర్చిన విద్యే కదా నీరజాక్ష. గతాన్ని వైసీపీ నాయకులంతా మర్చిపోవచ్చు కానీ జనం మరవరు. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో దిష్టి బొమ్మలు కాలిస్తే 307 కేసులు పెట్టించారు. అనేక మంది జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేసిన, ఏ రోజు రోడ్డుపైకి రాని టీడీపీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తిని కూడా గృహ నిర్బంధంలో ఉంచి జైళ్ల పాలు చేశారు. ఒక రోజంతా స్టేషన్లో ఉంచారు. ఇలా రాష్ట్రమంతా కక్షల రాజకీయాలు నడిపి ఇప్పుడు శాంతి భద్రతలపై గగ్గోలు పెట్టడం ఎబ్బట్టిగా లేదా? పైగా మీ నాయకులు పోలీసు అధికారులపై దౌర్జన్యం చేయడం, అరెస్ట్ చేసుకోండి అంటూ మీదకి వెళ్లడం, ఇదేమి రాజకీయం జగన్ రెడ్డి? ఇది మీ వికృత చర్యలకు పరాకాష్ట కాదా? అమాయకంగా మొహం పెట్టి అబద్ధాలు పండించినంత మాత్రాన ప్రజలు మోసపోరు. దబాయింపు, దౌర్జన్యాలతో, అరాచకాలతో ప్రజల్ని అదుపులో పెట్టుకుని పీఠాన్ని పదిలం చేసుకోగలం అనుకున్న బీహార్ లాంటి రాష్ట్రాలు ఏమైపోయారో చూశాం. తల్లికి వందనం అంటూ పేద పిల్లల చదువులకు సాయం చేస్తుంటే 2000 విద్యామంత్రి లోకేష్ ఖాతాలో పడుతోందంటూ నీచమైన ఆరోపణకి తెగించడం విడ్డూరం. జగన్ 2.0 అని 2029లో సినిమా మరో లెవెల్లో చూపిస్తానని, రప్ప నరుగుతానని అనడం మంచిదే అని. ఏమిటిదంతా? గెలుపోటముల సహజం. ఏడాది దాటినా ఓటమిని జీర్ణించుకోలేక కూటమిపై నిరంతరం రగిలిపోతూ శాపనార్థాలు పెట్టడం ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తికి సరిపోయే తీరు కాదు. ఇది ఆయనలోని అపరిపక్వతను తెలియజేస్తోంది. ప్రజల్ని భయభ్రాంతులను చేయడం కాదు, చేసిన తప్పు ఏమిటో గ్రహించి దిద్దుకునే ప్రయత్నం మొదలుపెట్టాలి. జనం నెత్తిన చేతులు పెట్టడం కాదు, జనం ముందు చేతులు కట్టుకుని నిలబడగలగాలి. అహం అనే కిరీటం నెత్తిన ధరించినంత కాలం మీరెన్ని ఆరోపణలు, విమర్శలు చేసినా జనం వినరు, మిమ్మల్ని మెచ్చరు. ముందు మీరు మారండి, తర్వాత మీ అనుచరులు మారతారు. రాజశేఖర్ రెడ్డిలోని పరిణితి, పరిపక్వత మీలో కనిపించిన నాడే జనం మీకు మరో 2 దశాబ్దాలు తర్వాతైనా ఇంకో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే మీరు కాలగర్భంలో కలిసిపోతారు. జాగ్రత్త జగన్ రెడ్డి.